కష్టకాలంలో కూడా పార్టీని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి. కోమటిరెడ్డి గారికి చాలా ప్రధాన అనుచరుడిగా ఉండి ఎలక్షన్ ముందు బిఫోర్ కూడా చాలా ప్రయత్నాలు చేసిండు పార్టీ డెవలప్మెంట్ కోసం. మీరు కుడి భుజమా ఎడమ భుజమా ఫస్టా సెకండా అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో ఆ పని చెప్పే విధానమే కుడి భుజం ఎడమ భుజం రైట్ అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. కొంతమంది బీసీ నాయకులు పార్టీకి దూరం అయ్యారంటే అది గుమ్మల మోహన్ రెడ్డి గారే ప్రధాన కారణం అని కూడా అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? దీనిలో 2014లో మేము రోడ్ వేయడం జరిగింది, ఇన్క బజార్, ఇది పిట్టంపల్లి రోడ్. ఇంతవరకు దాని మీద కనీసం బీటీ రోడ్ మీద మట్టి పోసిన దాఖలు కూడా లేవు. సో ఏ రోజైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? 2-3 నెలలు ఆయన దగ్గర కూడా పోలేదు. ఓకే, కానీ పక్కకు పోలేదు నేను. ఆ బాధపడ్డా కానీ అది తాత్కాలికం. ఉద్యోగుల ప్రభుత్వమా, నిరుద్యోగుల ప్రభుత్వమా, రైతుల ప్రభుత్వమా అంటే ఏం చెప్తారు? మనం పట్టించుకోవడం అనేది కొద్దిగా వదిలేసినట్టుగా కనిపిస్తుంది. కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్స్ ఇచ్చాయి. అవన్నీ సరి చేయాలి. దాంతో పాటు 1వ తారీఖు ఉద్యోగాలు 20 సంవత్సరాల నుంచి పార్టీని కానీ వ్యక్తిని కానీ మినిస్టర్ కోమటిరెడ్డి గారిని నమ్ముకున్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఒక సాదాసీదాగా ఖాళీగానే ఉన్నారు. కులానికి మతానికి ఉండదు నాది సిస్టమ్. మైనార్టీ వాళ్ళు ఉంటారు ఏమటి. ఓకే, అంటే కులాలు మతాలు ఉండదు నా దగ్గర. నేను ఒకటే గమనించి చెప్తా, మనం నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. కులం మీద దానికి మనం చెప్పుండేందుకే కులం అక్కడ వస్తుంది తప్ప ఈ రాజకీయాల కులాలు ఉండవు.